హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేమంటే హచికోకి జపాన్ నివాళి. ప్రేమంటే ఒక చిన్న పదంలోనో వాక్యంలోనో చెప్పలేనిది. నిజంగా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన రూపకల్పన చేయలేని భావితరంగం. అందులోని కొన్ని భావ వీచికలే ఆప్యాయత, అనురాగం, ఇష్టం అని చెప్పబడే అనేక చిన్న పదాలు. ఇరువురి మనుషుల మధ్య మాత్రమే లేదా స్త్రీ పురుషుల మధ్య మాత్రమే ప్రేమ అంకురించటం లేదా ప్రేమ ఉంటుంది అని చెప్పటం ఒక విధంగా తప్పు అభిప్రాయమే. ప్రేమ అనేది రెండు జంతువుల మధ్య, ఒక మనిషి జంతువు మధ్య, మనిషి చెట్టు మధ్య కూడా కావచ్చు. జీవం ఉన్న ఏ రెండింటి మధ్య లేదా ఒక గుంపు యందు ఉండవచ్చు. ప్రేమించేవారు కానీ ప్రేమించబడేవారు కానీ ప్రేమను ఆస్వాదించగలరే కానీ ప్రేమ అనేదాన్ని నిర్వచించలేరు. ప్రేమ అంటే రెండు మనసులు ఒక ఆత్మగా మారటం. ఇది రెండు హృదయ స్పందనల కలయిక అని చెబుతారు. ప్రేమకు కొలబద్ద ఏమిటి? ఒక బాల్యం వీడని యువకులు ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోవడమా, లేక పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమా? ఒక మనిషి మరణిస్తే అది తెలియగానే గుండె ఆగిపోవడమా? ప్రేమకు చిహ్నమని అందమైన కట్టడం కట్టడమా? ఒక మనిషి వదిలిన కర్తవ్యాన్ని పూర్తి చేయటం కోసం ఉండడమా? తిరిగి రాని మనిషి కోసం వేచి ఉండడమా? మనకు తెలిసిన సత్యం వెనుక తెలియని కథలెన్నో ఉంటాయి. జపాన్లోని టోక్యో నగరంలో అడుగు పెడితే షిబుయా రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక కుక్క కూర్చొని ఉండటం, కాంస్య విగ్రహం కనపడుతుంది. ఆ కుక్క పేరు హచికో. అంతటి ఉన్నతమైన పేరు రావటం వెనుక ఉన్న కన్నీటి కథ హచికో కథ. 1923 నవంబర్ వడాట్లో హచికో పుట్టింది. 1924లో దాన్ని ఇసబురో ఇనో అనే ఒక కాలేజీ ప్రొఫెసర్ టోక్యో తీసుకువచ్చాడు. అతడి వెంట రోజు ఆ కుక్కపిల్ల హచికో కూడా ప్రొఫెసర్తో పాటు షిబుయా రైల్వే స్టేషన్ వరకు వచ్చి అతను రైలు ఎక్కి వెళ్లే వరకు ఉండేది. మళ్ళీ సాయంత్రం అతను వచ్చే వరకు అతని కోసం వేచి ఉండేది. ఇలా 1925 మే వరకు జరిగింది. ఒకరోజు రోజులాగే హచికో మరియు ప్రొఫెసర్ రైల్వే స్టేషన్కి వచ్చారు. అతని కోసం ఎదురు చూస్తూ ఉంది రోజులాగే హచికో. కానీ అక్కడ ప్రొఫెసర్ హఠాత్తుగా సెరెబ్రల్ హెమరేజ్ తో చనిపోయాడు. ఈ విషయం ఏమీ తెలియని హచికో మాత్రం తన యజమాని కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ప్రొఫెసర్ రాకపై వేచి ఉండి ఇంటికి పరుగులు తీసింది. అక్కడ అతను కనిపించకపోవడంతో మళ్లీ రైలు రాక కోసం ఎదురు చూస్తూ రైల్వే స్టేషన్ దగ్గరే ఉండిపోయింది. ఒకరోజు 2 రోజులు కాదు, నెలలు గడుస్తున్న హచికో మాత్రం రోజు రైలు వచ్చేసరికి తన యజమాని రాక కోసం పరుగులు పెట్టేది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు హచికో మరియు అతని యజమాని తెలుసు. ఆ కుక్క ఆరాటం చూడలేకపోయారు. ప్రతిరోజు చూసే ప్రయాణికులు, అక్కడి సిబ్బంది కూడా హచికోకి ఆహారం అందించేవాళ్ళు. కానీ అది బ్రతకడం కోసమే తిన్నట్టుగా ఉండేది. ఒక్కోసారి కొన్ని రోజుల ఆహారం కూడా ముట్టేది కాదు. అదే సంవత్సరం మరణించిన హచికో యజమాని అయిన ప్రొఫెసర్ ఇసబురో ఇనో గారి స్టూడెంట్ ఒకరు హచికోని రైల్వే స్టేషన్ నుండి అనుసరిస్తూ కొబేషి ఇల్లు చేరాడు. అది ఒకప్పుడు ప్రొఫెసర్ ఉన్న ఇల్లే. కొబేషి ద్వారా హచికో గురించి తెలుసుకొని హచికో గురించి ఆర్టికల్ రాశాడు. ఇలా ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నాడు. ఆ ఆర్టికల్స్ ప్రజలందరికీ చేరి అందరూ హచికో కోసం ఆరాటపడ్డారు. ఒక జపాన్ శిల్పి ఒకరు హచికో కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. దాన్ని ఏప్రిల్ 1934లో షిబుయా రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రతిష్ఠించారు. హచికో మాత్రం 1925 నుండి తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఎన్నో ఆటుపోటులు తట్టుకుంటూ విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా హచికో తన ఎదురు చూపులతో అక్కడే ఉండిపోయింది. అలా ఎదురు చూసి మార్చి 8, 1935లో మరణించింది. ఆ వార్త విని టోక్యో నగరమే తల్లడిల్లింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో హచికో సంస్మరణ రోజు జపాన్ వాసులంతా జరుపుకుంటారు.
హచికో స్టఫ్ చేయబడిన శరీరం నేషనల్ సైన్స్ మ్యూజియంలో భద్రపరిచారు. 1938లో ప్రతిష్ఠించిన విగ్రహం రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైతే మళ్ళీ ఆండో తకేషే అనే శిల్పి సృష్టించిన హచికో కాంస్య విగ్రహం 1948లో తిరిగి ప్రతిష్ఠించారు. అలాంటిదే మరొకటి హచికో జన్మస్థలమైన వడాట్లో ప్రతిష్ఠించారు. మరొక రాతి విగ్రహాన్ని 2004లో వడాట్ ఆకిడు మ్యూజియం ఎదురుగా ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఎక్కడ అయితే తన యజమాని కోసం ఎదురు చూసేదో సరిగ్గా అక్కడే హచికో కాంస్య పాదాలు ఉంచి జపాన్ ప్రజలు హచికోపై తమ అభిమానం వెల్లడించారు. హచికో మరణంపై వివిధ కథనాలు వినిపించడంతో మార్చి 2011లో హచికో మరణానికి కారణం పరీక్షించి తెలుసుకున్నారు. హచికో టెర్మినల్ క్యాన్సర్ మరియు ఫిలిరియా ఇన్ఫెక్షన్లతో చనిపోయిందని నిర్ధారించారు. ఎన్నో ప్రేమ కథలు చదివి ఉంటారు. అందరికీ ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి ప్రేమ మీద. ఈ కథ చదివిన తర్వాత ఎంతో ఉన్నతమైన ప్రేమ అనే మాటని నిజంగా ఉన్నతంగా అందరూ వాడుతున్నారా అనిపిస్తుంది కదా. అంతేకాదండి, ఈ కథని తీసుకొని మన తెలుగు చలనచిత్రమైన టామీ అనే దాన్ని రాజేంద్ర ప్రసాద్ గారి చేత నిర్మించారు. ఇంతటితో ఈ కథ పూర్తయినది. తిరిగి మరొక కథతో రేపు కలుసుకుందాం. నమస్కారం.